అరేంజ్డ్ మ్యారేజ్ బెటరా, లవ్ మ్యారేజ్ బెటరా? అసలు మ్యారేజ్ ఎందుకండి బాబు అమ్మాయిలకి? అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. నా లైఫ్కి అయితే మ్యారేజ్ ఏం వద్దండి. చాలు నాకు ఇలా. అరేంజ్ మ్యారేజ్ చేస్తే సరే. అరేంజ్ మ్యారేజ్ ఏంటంటే మమ్మీ ఆఫర్ ఇచ్చారు, మీరు మ్యారేజ్ చేసుకుంటారా లేకపోతే లైఫ్ మొత్తం సింగిల్గా ఉంటారని 2 ఆప్షన్స్ ఇస్తే ఏం చూస్ చేసుకుంటారు? లైఫ్ మొత్తం సింగిల్గా హ్యాపీ ఫ్రెండ్స్తో గడిపేస్తాను. ఎందుకు మీకు అలా అనిపించింది? లాస్ట్ ఎక్స్పీరియన్స్. పెళ్ళి అయిపోయిన తర్వాత మారిపోవడానికి గ్యారంటీ ఏంటి? మీది ఎక్కడండి? ఓకే ఓకే. సో మీరు ఎక్కడ చదువుకున్నారు? ఐ మీన్ ఓకే, అక్కడ ఎడ్యుకేషన్ ఎట్లా ఉంటుందండి? బాగుంటుంది. ఓకే, సో రిలేషన్షిప్ గురించి ఐడియా ఉందా? వేస్ట్ ఆఫ్ టైం. అబ్బా, రిలేషన్షిప్ అనగానే వచ్చేసింది డైలాగ్. అంత స్పాంటేనియస్గా ఎలా వచ్చింది మీకు డైలాగ్? ఫాస్ట్ లైన్ ఉంటే స్పాంటేనియస్గా వస్తుంది ఆన్సర్. ఒక అబ్బాయి నార్మల్గా ఒక అబ్బాయి మీ తప్పుల్ని కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అనుకో, సో అది మంచిదా లేకపోతే చెడ్డదా? మంచిదే కదా. ఇప్పుడు సమ్ గర్ల్స్ ఎలా ఫీల్ అవుతున్నారంటే ఈడేంటి నన్ను రిస్ట్రిక్ట్ చేస్తున్నాడు అనే విధంగా. రిస్ట్రిక్షన్ ఎందుకు అనుకోవాలి? మన కోసం తను ఫైట్ చేస్తాడు అనుకోవచ్చు కదా. ఓకే, ఫైట్ చేస్తున్నాడు, అదంటే ఎలా? ఏ ఫైటింగ్ అంటే ఒక పర్టికులర్ దీనికని కాదు, అక్కడ అమ్మాయి తప్పు ఏముందో. ఫస్ట్ సపోజ్ ఎక్స్ ఉన్నాడు అనుకో, తను కోసం తను వచ్చి మళ్ళీ వచ్చి అమ్మాయిని రా అని అడుక్కున్నా ఏం చేసినా తను నా పిల్ల, తనకి ఇష్టం లేవు, నువ్వు చేసినవి నచ్చలేదు, నేను ఇదే చేసుకున్నాను ఉంటుంది కదా. అది కూడా కరెక్టే కదా. ఈ అమ్మాయిలకు నచ్చుతుంది, కొంతమంది నచ్చదు, అంతే. కొంతమంది రిస్ట్రిక్షన్స్ అనుకుంటారు. రిస్ట్రిక్షన్ అని ఎప్పుడూ అనుకోకూడదు, ఎందుకంటే సెకండ్ వచ్చిన అబ్బాయి మంచి అబ్బాయి. ఓకే. ఫస్ట్ కన్నా సో ఇది కొంచెం పర్సనల్గా ఉంటుంది. సో రిలేషన్షిప్లో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అంటే ఐ మీన్ సో ఇద్దరు పాజిటివ్ ఆర్ నెగిటివ్? నెగిటివ్ నచ్చదు ఇంకా. ఎందుకు అలా అంటే ఇప్పుడు మీ రిలేషన్స్ ఇట్లా మీకు ఎక్స్పీరియన్స్ అయింది కదా, సో రిలేషన్షిప్ మీ పైన మీ ఓవర్ వ్యూ ఏంటి, ఏమని ఒపీనియన్? అదే కదా టైం వేస్ట్. టైం వేస్ట్ ఇండైరెక్ట్ గానే అంటే అంటే అది అన్ని ఫీలింగ్స్ ఉంటాయేమో మరి. అనే రిలేషన్షిప్ అంటే కొంతమంది ఒపీనియన్స్ బట్టి ఏదైనా ఉంటుంది. కొంతమంది అంటే బెస్ట్ అనుకుంటారు, కొంతమంది వేస్ట్ అనుకుంటారు. అంటే వాళ్ళకున్న ఎక్స్పీరియన్సెస్ బట్టి వేస్ట్ అని కొంతమంది అనుకుంటారు అంతే. ఓకే, అంటే మంచి ప్రేమ అనుభవించేంత వరకు ఎవరికి ఏం తెలియదు అని నా ఒపీనియన్ థింకింగ్. వింటున్నా. సో రిలేషన్షిప్లో అమ్మాయిలు తొందరగా మారిపోతారని చాలా ఒక అమ్మాయి ఐ మీన్ చెప్పండి. ఎవరి ఒపీనియన్ అనుకుంటున్నా. వింటున్నా. సో రిలేషన్షిప్లో అమ్మాయిలు తొందరగా మారిపోతారని చాలా మంది అంటుంటారు. అబ్బాయిలు మారుతారు. ఇద్దరు మారొచ్చు అనొచ్చు కదా. అంటే ఇద్దరు మారచ్చు. అంటే ఒక అబ్బాయి ఒక్కొక్కసారి అమ్మాయి బాగాలేదని ఇంకో అమ్మాయి నచ్చిందని వెళ్ళిపోతారు. అమ్మాయి ఏంటంటే వీడికన్నా ఇంకో డబ్బు ఉన్నాడో దొరికాడని అలాగే వెళ్ళిపోతారు. అలా కూడా అంటే ఒక అబ్బాయి నుంచి కోరుకున్నది అమ్మాయికి దక్కలేదంటే ఇంకో వాళ్ళ దగ్గర ఎత్తుకుంటాడు. అంతే. ఒక్క సెకండ్ ఆగండి, అలాగే ఉండాలి. ఓకే, ఎవరి లైఫ్ కష్టంగా ఉంటుంది, అబ్బాయిలదా అమ్మాయిలదా? ఇద్దరిది. అబ్బాయిలు కూడా ఉంటుంది. అబ్బాయిలు ఏంటంటే అమ్మాయిలు పెళ్లి చేసుకొని ఇంకోళ్ళు ఇంటికి వెళ్ళిపోతే రెస్పాన్సిబిలిటీస్ అబ్బాయి మీదే ఉంటాయి ఎక్కువ. అంతే, అబ్బాయిలు ఎక్కువ ఉంటుంది అమ్మాయిల కన్నా. నేను ఇద్దరు అమ్మాయిలతో ఉంటుంది, ఇద్దరు ఉంటాయి ఈక్వల్, కానీ ఎక్కువ అయితే పేరెంట్స్. మీ ఒపీనియన్ ప్రకారం, రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ వదిలేండి, మీ ఒపీనియన్ ప్రకారం ఎవరిది కష్టమని మీరు అనుకోండి? అబ్బాయిలే. మీరండి? నేను ఇద్దరు ఈక్వల్ అంటాను. అంటే ఎవరి ప్రాబ్లమ్స్ నమ్మాల్సి వస్తుంది, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. అంటే అబ్బాయిలు అంటే తక్కువ, అమ్మాయిలు అంటే ఎక్కువ అని కాదు, ఇద్దరికి ఒకలాగే. మెయింటైన్ చేయాలి కదా. ఒక అమ్మాయికి కూడా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఒక అబ్బాయికి కూడా సేమ్ అలాగే రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఇప్పటిదాకా మీ పేరు అడగలేదు, మీ పేరేంటి? శ్రావ్య. శ్రావ్య. మీ పేరు?
ఓకే సిరి, ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటే లైఫ్ ప్రశాంతంగా ఉంటుందా, లేదంటే తక్కువ ఫ్రెండ్స్ ఉంటే బాగుంటుంది? ఎక్కువ ఫ్రెండ్స్ ఉంటే హ్యాపీగా ఉండొచ్చు. తక్కువ ఫ్రెండ్స్ ఏంటంటే మన డైమండ్ గోల్డ్ అన్ని మన పక్కనే ఉంటాయి, మిగతా అంటే చిల్లర బ్యాచ్ రోజు తిరగడానికి. ఏంటి బ్రో అంత మాట అన్నావు? మీరండి? అంటే క్లోజ్ సర్కిల్ బెస్ట్ అని నేను అంటాను. అంటే ఫ్రెండ్స్ అంటే వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, కానీ కొన్ని డైమండ్స్ గర్ల్స్ ఓకే, తక్కువ ఉంటారు. ఇలా ఉండిపోతాయి అన్నమాట. ఓకే సిరి గారు, సిరి పూర్తి పేరా లేకపోతే? ఓకే, అరేంజ్డ్ మ్యారేజ్ బెటరా, లవ్ మ్యారేజ్ బెటరా? అసలు మ్యారేజ్ ఎందుకండి బాబు అమ్మాయిలకి? అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. దిస్ ఈజ్ ఒక తగ్ లైఫ్ లాగా. నా లైఫ్కి అయితే మ్యారేజ్ ఏం వద్దండి, చాలు నాకు ఇలా. అంటే అరేంజ్ మ్యారేజ్ చేస్తే సరే. అరేంజ్ మ్యారేజ్ ఏంటంటే మమ్మీ వాళ్ళు బట్టి ఉంటుంది, మమ్మీ ఒప్పుకోవాలి అన్నీ ఉంటాయి. మా ఇంట్లో అదేం లేదు, నా ఇష్ట ప్రకారం. ఒక ఆఫర్ ఇచ్చారు, మీరు మ్యారేజ్ చేసుకుంటారా లేకపోతే లైఫ్ మొత్తం సింగిల్గా ఉంటారా అని 2 ఆప్షన్స్ ఇస్తే ఏం